ఓం శ్రీ గురుభ్యో నమః. ట్రేడింగ్ వ్యాపారంలో చేయి తిరిగిన ఆ యువ వ్యాపారవేత్త అనుకోని కారణాలతో ఆర్థికంగా చేయి తిరగని పరిస్థితి రావడంతో చేయగలిగింది ఏమీ లేదని ఆత్మహత్య ఒక్కటే శరణ్యమని ఆ చెరువు ప్రక్కన ఉన్న పార్కులో కూర్చొని ఆలోచిస్తున్నాడు. తనను అమితంగా ప్రేమించే భార్య, అమాయకత్వాన్ని అధిగమించని తన 6 ఏండ్ల కొడుకు, వృద్ధురాలైన తల్లి కండ్ల ముందు కనిపించి కలత పెడుతున్నారు. దేవుడా, నిన్ను నమ్మినందుకు ఇదా నా గతి అంటూ మనస్సులోనే వాపోతున్నాడు. అంతలో అంత ఎత్తు అంత పొట్టి గాని ఓ పక్కపల్చటి మనిషి తెల్లటి లాల్చీ పైజమా ధరించి ఇతని ప్రక్కనే వచ్చి కూర్చున్నాడు. ఏమోయ్, దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంటూ పలకరించే ప్రయత్నం చేశాడు. తన ఆలోచనలో తానున్న యువకునికి మాట్లాడటానికి మనస్కరించలేదు. ఏదైనా కష్టమా? మరలా కదిలించే ప్రయత్నం చేశాడు ఆ పెద్ద మనిషి. చెబితే ఆరుస్తావా తిరుస్తావా? ఆగలేక అనేశాడు. మనిషికి మనిషి సాయమోయ్, కష్టమేమిటో చెబితే చేతనైన సాయం చేస్తానుగా అన్నాడు. సాయం చేస్తాడని కాదు కానీ ఆ పెద్ద మనిషి పలకరింపులో ఏదో ఆత్మీయమైనటువంటి స్పర్శ కనిపించింది. అందుకే తన పరిస్థితి అంతా చెప్పేశాడు. అంతా విన్న పెద్ద మనిషి, 5 లక్షల అప్పుకి ఆత్మహత్యకు సిద్ధపడతావా? ఎంత అవివేకివోయ్, ఉండు అంటూ తన లాల్చీ జేబులో నుండి ఓ చెక్కు బుక్కు తీశాడు. ఓ చెక్కుపై 5 లక్షలు రాసి సంతకం చేసి చేతికి అందించాడు. ఊహించని ఈ పరిణామానికి ఆశ్చర్యంతో చూస్తున్న యువకునితో, ఏం పర్వాలేదోయ్, నీలో శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, నీలో లేనిది నీపై నీకు నమ్మకం. ఈ చెక్కు నీ దగ్గర ఉంచు, అవసరమైతే వాడుకో. ఓ విషయం గుర్తుంచుకో, 6 నెలలకో లేదా మరో 6 నెలలకైనా నా సొమ్ము నాకు తిరిగి ఇవ్వాలి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యంలో మునిగి ఉన్న ఈ యువకునికి మీరు ఎవరు, ఎక్కడ ఉంటారు, మరలా ఎలా ఇవ్వాలి ఇత్యాది ప్రశ్నలేవి మనస్సులో మెదలలేదు. తేరుకొని చెక్కును పరిశీలిస్తే చెక్కుపై రతన్ టాటా అని సంతకం చేసి ఉంది. వినటమే కానీ ఎప్పుడూ రతన్ టాటాని చూడని ఈ యువకుడు అంత గొప్ప వ్యక్తి వచ్చి నా ప్రక్కన కూర్చొని పలకరిస్తే సరిగా సమాధానం చెప్పలేకపోయానే అనే బాధ ఓవైపు, మరోవైపు చేతిలో చెక్కును చూసి సంతోషపడుతూ ఇంటి దారి పట్టాడు. ఎదురుగా వచ్చిన భార్యను ఆనందంగా పలకరించి మన కష్టాలన్నీ తీరాయోయ్ అని చెప్పాడు. సంతోషంతో ఆ రాత్రి నిద్ర పట్టలేదు. పెద్ద ఆయన మాటలే మదిలో మెదలుతున్నాయి. నీలో శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, నీలో లేనిది నీపై నీకు నమ్మకం. అంత గొప్ప వ్యాపారవేత్త తనపై చేసిన విశ్లేషణ పదే పదే గుర్తు చేసుకుంటున్నాడు. ప్రక్క రోజు ఆఫీసుకు వెళ్ళాడు. ఆయన మాటలు తనను వెంటాడుతున్నాయి. జేబులో చెక్కు తీసి సొరగలో పెట్టాడు. తాను డబ్బు ఇవ్వవలసిన వారిని పిలిచి మాట్లాడాడు. తనకు కొంత సమయం ఇమ్మని, మరికొంత సరుకు సప్లై చేయమని ప్రాధేయపూర్వకంగా అడిగాడు. ఇతని నిజాయితీ తెలిసిన వాళ్ళు దానికి సంతోషంగా సమ్మతించారు. తనకు డబ్బు ఇవ్వవలసిన వాళ్ళను కలిశాడు. ఇవ్వడానికి ఇంకొంచెం సమయం ఉన్నా కొంచెం ముందుగా తనకు పైకం ఇచ్చి తనను నిలబెట్టాలని అడిగాడు. వారిలో ఎక్కువ మంది సంతోషంగా ఇతనికి సహకరించారు. చేయి తిరిగింది, వ్యాపారం పెరిగింది, పరిస్థితులు మారాయి. 3 నెలల్లోనే అప్పులన్నీ తీరాయి. చెక్కు వాడకుండానే సమస్యలు తీరటంతో చెక్కును తిరిగి ఇచ్చి ధన్యవాదాలు చెప్పాలని ఆ పెద్ద మనిషి కోసం పార్కుకు వెళ్ళాడు. ఆ రోజు అతను కనిపించలేదు. అలా 1 రోజు, 2 రోజులు, వారం రోజులు గడిచిపోయాయి. ఓ రోజు ఆ బెంచీ మీద కూర్చొని ఆ పెద్ద మనిషి గురించి ఆలోచిస్తున్నాడు. అంతలో ఆ వైపుగా ఓ నర్సు వచ్చింది. ఈ యువకుని చూచి, ఏమయ్యా, ఈ వైపు ఓ పక్కపల్చని పెద్ద మనిషి లాల్చీ పైజమా వేసుకొని వెళ్ళటం చూసావా అని అడిగింది. రతన్ టాటానా అమ్మా అన్నాడు ఇతను. రతన్ టాటానా నా పోందా, కొంపదీసి నీకు కూడా ఏమైనా చెక్కు ఇచ్చాడా ఏమిటి అని అడిగింది. చెక్కు ఏమిటి? ఏమీ తెలియనట్లే ఆరా తీశాడు. ఏం లేదయ్యా, వాడు పిచ్చోడు, కొడుకు అప్పులతో ఆత్మహత్య చేసుకున్నాడట. వీడు పిచ్చోడయ్యాడు. ప్రక్కనే ఉన్న పిచ్చి ఆసుపత్రిలో ఉంటాడు. ఏదో మాయ చేసి తప్పించుకుంటాడు. ఈ పార్కులోకి వచ్చి కూర్చుంటాడు. కనిపించిన ప్రతి వారికి రతన్ టాటాని చెప్పి చెక్కులు రాసి పంచుతుంటాడు. వాడితో చావలేక చస్తున్నాం. అతని గురించి చెబుతుంటే ఎక్కడో ఒక ఆత్మీయమైనటువంటి స్పర్శ మరలా ఇతని మదికి తగిలింది. పెద్ద మనిషిని పట్టుకుని వాడు వీడు అని అనకమ్మా, కష్టంగా ఉంది వినటానికి అన్నాడు. నీకేం నాయనా నీతులు చెప్తావు?
వేగే మాకు తెలుస్తుంది బాధలేంటో అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. జేబులో నుండి చల్లని చెక్కును బయటికి తీసి చూసి చించి వేద్దామనుకున్నాడు. ఇది చల్లని చెక్కే కావచ్చు, అతను రతన్ టాటాను కాకపోవచ్చు, కానీ ఈ చల్లని చెక్కే నాలో నమ్మకాన్ని పెంచింది, నా శక్తిని సామర్థ్యాన్ని బయటకు తెచ్చింది, నా బ్రతుకు నిలిపింది అంటూ కృతజ్ఞతగా చూస్తూ జేబులో పెట్టుకున్నాడు. ఆ పెద్ద మనిషి కోసం ప్రతిరోజు ఆ పార్కుకు వస్తూనే ఉన్నాడు. ఒక చెక్కు నీ చెంత ఉన్నదనే నమ్మకమే నీ సామర్థ్యాన్ని పెంచగలిగితే, నీ శక్తిని నిరూపించగలిగితే భగవంతుడిచ్చిన వెలకట్టలేని చెక్కుబుక్కి ఈ శరీరం. ఇందులో కళ్ళు, కాళ్ళు, చేతులు, చెవులు, మెదడు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క వెలకట్టలేని చెక్కులు. నమ్మని వారికి ఇవి చెల్లని చెక్కులు, నమ్మేవాడికి ఇవి వెలకట్టలేని ఆస్తులు. ఓ పిచ్చివాడిని నమ్మితేనే జీవితం మారిపోతే, సాక్షాత్తు పరమాత్మను నమ్మితే జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇంత చేసిన భగవంతుడు తన వెంటే ఉన్నాడనే నమ్మకంతో ముందుకు సాగితే ప్రతి మనిషి జీవితంలో ఎన్నో అద్భుతాలు ఆవిష్కరణ అవుతాయి. ఓం ప్రశాంతి. ఓం తత్సత్.